దమ్ము లేనోడు మాట్లాడతాడు పుష్ప సినిమా గురించి. రికార్డులు కొట్టలేదు. ఒక మాట, పుష్ప సినిమా మంచి సినిమా. 100 మంది ట్రోల్ చేశారు. ఎవరైనా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ మేము పుష్ప సినిమాని ఆపుతాము అని 100 సార్లు చెప్తే 2000 కోట్లు కొట్టిన మగాడు అల్లు అర్జున్ ఆ సినిమా బాలేదంటారా? జనాలు ఏమైనా ఎదవలా? 2000 కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి? టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి ఏదైనా పెంచుకొని సినిమా నచ్చకపోతే ఎవడు రాడు థియేటర్ కి. సరేనా? ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడు చూడడు. నువ్వైనా పోవు. పొద్దున్న నుంచి ఉద్యోగం చేసి సస్తున్నావు ఒక రిలాక్షన్ కోసం, సినిమా కోసం. సినిమా ఎలా ఉంటాయిందయ్యా? మాకెందుకు 2 గంటల సేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా? అంతేగాని పుష్ప సినిమా బాగాలేదంటాడా? నేను పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా. అల్లు అర్జున్ అంటే నాకు కోపమే, కానీ పుష్ప సినిమా దెంగాడు వాడు మగవాడు, అల్లు అర్జున్ మగవాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్ అయినా అందరూ ట్రోల్ చేసినా రికార్డ్ కొట్టి చూపించాడు. సరేనా? కానీ పుష్ప సినిమా బాగాలేదు అనుకోండి, పాన్ ప్రాక్ సినిమాలు ఓకే, కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి. కేజీఎఫ్ కానీ ఒకటి, RRR కానీ కేజీఎఫ్ కానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలైనా కూడా జనాలకు పనికిరావు. అర్థమైందా? అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి. ఇప్పుడు అలాంటి సినిమాలే కావాలి. మీకు దమ్ముంటే అక్కడ షారూక్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళే దెంగలేకపోయారు. అల్లు అర్జున్ అన్న రికార్డు కొట్టాడు, ఆయన సినిమా బాగాలేదంటారా? ఎందుకన్నా ఎమోషనల్ అయ్యారు మీరు? పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కోర్టు సినిమా బాగున్నప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడాలి. ఇంకా ఏదొచ్చినా సరే పుష్ప రికార్డు బ్రేక్ అయిందా? ప్రభాస్ సినిమా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ రేపు హరిహర విరమలు వచ్చింది అనుకో, పుష్ప సినిమా కన్నా బాగుందా? అసలు ఎందుకై అల్లు అర్జున్ గెలుపుతున్నారు? మొన్న బాహుబలిని దెంగారు, ఇప్పుడు పుష్పాన్ని దెంగుతారా?